టీ20 క్రికెట్ అంటే ఇంగ్లాండ్, వెస్టిండీస్ జట్లే అందరికీ గుర్తొస్తాయి. భారీ హిట్టర్లు ఉన్న ఈ జట్లు టీ20లో అసలైన మజాను అందిస్తాయి. ఇక ఈ రెండు జట్లు కలిసి ఆడితే బౌండరీల వర్షం కురవడం గ్యారంటీ. విండీస్ వేదికగా జరుగుతున్న 5 టీ20ల సిరీస్లో భాగంగా ఇంగ్లాండ్, వెస్టిండీస్ జట్లు కొదమసింహాల్లా పోరాడుతున్నాయి. నువ్వా నేనా అనేటట్లుగా పోటీ పడుతూ భారీ స్కోర్లు నమోదు చేస్తున్నాయి. తాజాగా డిసెంబర్ 20 ట్రినిడాడ్ వేదికగా జరిగిన 4వ టీ20 అభిమానులకు ఫుల్ కిక్ ఇచ్చింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లో 3 వికెట్ల నష్టానికి 267 పరుగులు చేసింది. టీ20లో 200 పరుగులు దాటితేనే భారీ స్కోరుగా భావిస్తాం. అలాంటిది ఇంగ్లాండ్ ఏకంగా 267 పరుగులు చేసింది. ఓపెనర్ సాల్ట్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 57 బంతుల్లో 10 సిక్స్లు, 7 ఫోర్లతో 119 పరుగులు చేసి విండీస్ బౌలర్ను ఉతికారేశాడు. సాల్ట్తో పాటు బట్లర్ 55, లివింగ్స్టోన్ 54, విల్ జాక్స్ 24 పరుగులు చేసి భారీ స్కోర్ చేయడంలో సహాయం అందించారు. లక్ష్య ఛేదనలో విండీస్ జట్టు పోరాడినప్పటికీ 15.3 ఓవర్లో విండీస్ 192 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో ఇంగ్లాండ్ 75 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్ను 2-2తో సమం చేసింది. ఆండ్రే రసిల్ 25 బంతుల్లో 51, 3 ఫోర్లు, 5 సిక్సర్లతో ధాటిగా ఆడిన లక్ష్యం మరీ పెద్దగా ఉండటంతో విండీస్కు పరాజయం తప్పలేదు. ఈ మ్యాచ్లో ఇరు జట్లు మొత్తం కలిపి 459 పరుగులు రాబట్టారు. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో ఒక మ్యాచ్లో అత్యధిక పరుగులు నమోదు చేసి ఆల్ టైమ్ రికార్డు నమోదు చేశాయి. ఇరు జట్లు కలిపి 33 సిక్స్లు కొట్టడం ద్వారా ఒక మ్యాచ్లో అత్యధిక సిక్సర్ల విషయంలో 3వ స్థానంలో ఈ మ్యాచ్ నిలిచింది. ఇంగ్లాండ్ ఆటగాడు సాల్ట్ అంతర్జాతీయ క్రికెట్లో వరుసగా 2వ సెంచరీ చేయడం విశేషం. 3వ టీ20లో సాల్ట్ 56 బంతుల్లో 109 పరుగులు చేశాడు. ఇరు జట్ల మధ్య సిరీస్ డిసైడ్ చేసే ఆఖరి టీ20 డిసెంబర్ 22న జరగనుంది. ఈ మ్యాచ్ ఇంకా రసవత్తరంగా సాగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఇంగ్లాండ్ బ్యాటింగ్పై మీరేమనుకుంటున్నారో కామెంట్లో తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.